రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేర్చడం సరికాదని, అలా చేస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసినట్లు అవుతుందని నేడు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అఖిల భారత విద్యార్థి సంఘం కడప కన్వీనర్ బండి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ గాయత్రి కాలేజ్ దగ్గర 300 మంది బైపీసీ విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానాన్ని ఏఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని, ఈ విధానాన్ని తీసుకురావడం బంగారు కత్తితో గొంతు కోసుకోవడమేనని ఆయన అన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అక్కడ ఉన్న వనరుల్ని వాడుకొని నాసిరకమైన మెడిసిన్ తయారవుతుందని, దీని ద్వారా ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 17 మెడికల్ కాలేజీలు గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చేస్తే అందులో మొత్తం 7 కాలేజీలు పూర్తయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పూర్తి అయ్యాయన్నారు. మెడికల్ సీటు ఓపెన్ అయ్యి విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం 65% నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలను నడపలేము అనడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సరైంది కాదని వారన్నారు. సుభాష్ గాయత్రి కాలేజ్ దగ్గర మానవహారంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందుగా గత ప్రభుత్వము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా మొత్తం పూర్తయ్యి విద్యార్థులు మెడిసిన్స్ చదువు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వ విధానంలో నడపలేము, మేము ప్రైవేటీకరణ చేస్తామని చెబుతూ వైద్య విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దూరం చేసేటువంటి వైనం ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం 65% నిధులు విడుదల చేసినా కూడా మేము ప్రభుత్వ పరంగా నడపలేమని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు ఆ విధంగా చెప్తున్నారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పూర్తయిన మెడికల్ విద్యా సంస్థలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీ ప్రభుత్వంలో రాలేదని చెప్పేసి మీరు చేయలేదని బాధపడుతున్నారా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలలో పూర్తి 7 మెడికల్ కాలేజీ ఈరోజు విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గొంతుకలు కూడా ఈరోజు విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉంది. వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలి, లేదా ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్ఏగా హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. బి అనిల్ కుమార్, కడప జిల్లా కన్వీనర్.